ఉంది. సో లెట్స్ వెల్కమ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్. హాయ్ డార్లింగ్, నిన్ను చూసినప్పటి నుంచి నా మనసులో ఏఆర్ రెహమాన్ బీజం స్టార్ట్ అయింది. ఎన్న సొల్లరా సొల్లేం చెప్పట్లేదా పేడ ముఖం దానా, బాగున్నావని చెప్తున్నా. உங்களுக்கு தமிழ் தெரியுமா? తమిళ? జీవన్ అంకుల్ మీకు తమిళ్ తెలుసా? తెలీదంట, కొట్టేటట్టు ఉన్నాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? పైసా தெரியுமா? నేనేమన్నా అడుక్కునేదా వాడిని అంటే పైసలు చిల్లర నా దగ్గర ఉండటానికి. తమిళ్ తెలియా. మా ఇంటి పక్కన ఆంటీ రోజు సాంబార్ చేసిద్ది. చెప్పింది తమిళ్లో నేర్చుకున్నాను అని. అయ్యో లాంగ్వేజ్. ఓ లాంగ్వేజా? కొంచెం కొంచెం వచ్చు. అది మీ అమ్మో మా అమ్మో కాదే. జీవనన్న, ఈ తమిళ్ నేర్చుకోవడం కంటే దీన్ని పడేయటమే కొంచెం సింపుల్గా ఉందన్న. యారు? తెలుగు పొన్ను. తెలుగు పన్ను అచ్చా హే. తెలుగు పొన్ను అచ్చా హే, ప్రొడ్యూసర్ ఒప్పుకోడు హే. వనక్కం. నువ్వు తెలుగులో తిట్టినా హిందీలో తిట్టినా నేను వనకనంటే వనకనంతే. సాపిడియా? నేను సపోటాలు అమ్ముకునేవాడిని కాదే. సపోటాలు సాపిళ్ళు ఏంటివి మాకు? యారా? ఎవర్రా? నేను రా, శివన్ రా, మీ టీం లేడని రా. అయ్యో నాకు తెలుగు వచ్చురా. మరి ఎందుకని ఇంతసేపు తమిళ్లో మాట్లాడావు? నీ నుంచి తప్పించుకుందామా అని. ఏదో వచ్చిరని మాట్లాడుతుంటే నీకు వచ్చిరా అని తమిళ్ ఎగరగొట్టేస్తున్నావు కదరా. నీ మాట్లాడినాక వాళ్ళు కూడా ఈ తమిళేనా కాదని అరగంట ఆలోచిస్తున్నారు. కానీ నాకు 5 లాంగ్వేజ్లు తెలుసా? ఏం తెలుసు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్. ఏది మాట్లాడు? తెలుసు అన్న, మాట్లాడటం వచ్చని చెప్పలేదే. నువ్వు నవ్వితే నా మనసు చాలా హాయిగా కొట్టుకుంటుంది. అవునా? కానీ నువ్వు తమిళ్లో మాట్లాడితేనే అది కొట్టుకోవటం ఆగిపోతుంది బేబీ. తమిళ్ బాయ్స్ రొంబ స్టైలిష్. తెలుగు బాయ్స్ కూడా రొంబ స్టైలిషే. తమిళ వాళ్ళు గడ్డం పెంచుతారు, మా తెలుగు వాళ్ళు పొట్ట పెంచుకుంటాం. అవును, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? వేండా. ఎండైనా వానైనా రేపు మాత్రం నిన్ను వదిలేదేలే. అవును, నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నిన్ను పెళ్లి చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. అవును, యూట్యూబ్ ఛానల్ పేరేంటి? ఖాళీగా ఉన్న అబ్బాయికి పక్కింటోడి పెళ్ళాం దొరికిందని ఛానల్ నేము. బాయ్ బాయ్. మరి పెళ్ళైన తర్వాత కుకింగ్ ఎవరు? నువ్వు తమిళ కాబట్టి సాంబార్ పెట్టు, నేను తెలుగు కాబట్టి ఇడ్లీ ఆర్డర్ పెడతా. రెండు మిక్స్ అయిపోతాయి బాగా. ఓహో, నీది నాకు నచ్చింది. నాది ఎప్పుడు చూసింది. మనసా? నేను ఇంకా ఏదో అనుకున్నా అన్న. అవును, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? అంటే పక్కన రూమ్ తీసుకున్నా, ఒప్పుకుంటే అక్కడికి వెళ్దామా? లాస్ట్ క్వశ్చన్ అడుగు. ఎన్న పండ్రా? పెట్రోల్ రేట్ ఎంత అని అడుగుతున్నావా? అయ్యో అమ్మాయి కూడా, నువ్వు నచ్చావని చెప్తున్నా. నువ్వు నాకు నచ్చావు. నేను ఒక క్వశ్చన్ అడగనా? అడుగు. తమిళ్లో అత్తమ్మని ఏమంటారు? అత్తమ్మని అంటారు. మా అమ్మకు కూడా తమిళ వచ్చేసినట్టేనే. సరే పద అయితే మనం పోదాం. వీడేంటి ఈ సాంగ్ ఇట్లా డాన్స్ చేసారు అనుకుంటా? అదో హిందీ బ్యాచ్, మనం బ్యాండ్ మేళం బ్యాచ్. దానికి తెలుగు రాదు, మనకు డాన్స్ రాదు. అయినా నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? క్యూ కర్నా హై దాట్నా? అది దాటినానో దండం పెడతానో కాదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తున్నా. క్యా బోలా ముझे नहीं समझ नहीं आ रहा. ఓ సంచులు అమ్ముకునేదానా? తెలుగు రాదా నీకు? నాది కొంచెం కొంచెం చెప్తాది. సరే కానీ నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నాది మొత్తం విప్పి చెప్తుంది. ఏం విప్పి? అరే హౌలే మేరే దిల్. నేను ఇంకేమో అనుకున్నాలే. అయినా నీది చాలా పెద్దది తెలుసా? ఏ పెద్దది పెద్దది క్యా హై? మనసు పెద్దది అంటున్నా. ఓకే, అయినా మీ తెలుగు అబ్బాయిలు చాలా కామెడీగా మాట్లాడతారు.
లాస్ట్కి మమ్మల్ని కమెడియన్స్ చేసేది మీరేగా. ओके हमें दो जने कॉफी शॉप की లేచిపోదాం क्या కానీ మీ ఆయన కేరళ నుంచి వచ్చి వేసేస్తాడుగా. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నీకోసం కాఫీ షాప్కి ఏంటి కాటికైనా వస్తాను. సో క్యూట్. తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని నీకు ఇచ్చిన డైలాగులన్నీ మింగినాయని అనుకున్నా గనక నీతో చేస్తున్నా. ఓ తెలివచ్చిందా? సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో గంట అవుతే చీకటి పడుతుంది, అప్పుడేమైనా చేద్దాం. ఏ నాకు తెలుగు అర్థమవుతుంది. నీకు అర్థం కావాలని నేను కూడా చెప్పింది. సరే కానీ ఐ లవ్ యూ. ఇది స్కిట్ లో లేదుగా. నువ్వు ఎట్లా మీ ఆయన వదిలిన వాళ్ళకి ప్రపోజ్ చేయవు కదా, అందుకే నేనే రాసుకున్నా. ఓ సరే ఐ లవ్ యూ టూ. సరే పద వెళ్దాం పద. రే మామ నాకు పిల్ల సెట్ అయిందిరా. నాకు పిల్ల సెట్ అయిందిరా. రే మామ నాకు ఇద్దరు సెట్ అయ్యారా. ఎలా రా? ఒకళ్ళం ఫేస్బుక్ ఇంకొకళ్ళం ఇన్స్టాగ్రామ్ మచ్చా. రెండిట్లో ఈ ఫేస్ పెట్టలేదు కదరా. అవును మచ్చా. అదే నీ ఫేస్ పెడితే ఎవడ పడతారులే కానీ. మరి ఇద్దరు తెలిసి ఎట్లారా? చెప్పేసిండ్రా ఒప్పేసుకున్నారు. సర్లే కానీ ఎలా అయితే ముగ్గురికి అమ్మాయిలు సెట్ అయ్యారు. ఓకే ఓకే మామ, వాళ్ళు ఎవరైనా సరే నాకు ప్రామిస్ చేయండి నా లవ్కి సపోర్ట్ చేస్తారని. ముందు నువ్వు చేయరా. చేయరా బాయ్ ఎవరొకరు. రే అది కాదురా ఇక్కడ చేయి అంటారా. సారీ ఓకే ఓకేనామా? ఓకే. సరే. మరి జాబురా? రే మామ నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నీ రెజ్యూమ్లో ఏమని పెట్టావు? మల్టీ టాస్కింగ్ అని పెట్టాను. అంటే ఏంటో? ఉదయం రీల్స్ చూడటం, మధ్యాహ్నం బిర్యానీ తింటాం, ఓ. నైట్కి 2 వీడియోలు చూసి గంట కొట్టడం రా. వీడియోలు అంటే ఏంటిరా? అవేరా. ఓ ఆ వీడియోరా. ఆ వీడియోస్ కాదురా, మరి దబిడి కామెడీ షోలో సింగిల్ షో అండ్ సూపర్ లకి కామెడీ స్కిట్లు వస్తున్నాయరా, ఆ వీడియోలు. ఓ ఆ వీడియోరా. ఆ. మరి నీ హాబీస్ ఏంటి మామ? అమ్మాయిలు అందంగా లేకపోయినా గోకటం రా. అంతేగా అంతేగా. సరే కానీ నీ స్ట్రెంత్ ఏంటి మామ? ఒక బీర్ బాటిల్ కోసం 10 మందిని అడుక్కోవటం రా. దాంట్లో మీకు కూడా వాటా ఉంది. నీ వీక్నెస్ ఏంటో చెప్పురా. ఇలాంటి అదవులతో స్నేహం చేయడం మీద. రే మేం చేసిన తప్పు కూడా అదేరా. రే మామ డానీ చూస్తుంటే ఏమనిపిస్తుందిరా? అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుందిరా? నైట్ కప్పుకుంటే ఏదో చెయ్యాలనిపిస్తుంది రా. మరి నీకేమనిపిస్తుందిరా? నాకు వాడికి ఏం లేదు కదా, పెద్దగా ఏం అనిపించదు. ఏం లేదా అసలు అదేరా డాలీ మీద ఇంట్రెస్ట్ లేదు అమ్మా. అంటున్నా. బతికించవరా. రే మామ రేపు ఉదయం పార్క్ రండి, నా లవర్స్ ని చూపిస్తా. ఓకే పదమ్మా. పద. మీ ఇద్దరు నన్ను ఎందుకని లవ్ చేశారు? నీ గుండె నచ్చి. ఓహో మరి నువ్వు? ఓహో నేనంత ఇంత ఇష్టమా? అయ్యో ఈ సోది వెళ్ళకపోతున్నాని. అది నా పిల్లరా. రేయ్ అది నా పిల్లరా. రేయ్ అరే చేయించరా, చచ్చిపోయేలా ఉన్నా. రే ఇప్పుడు రెండు నావేరా. రేయ్ రే మామ నిన్న నాకు మాట ఇచ్చావు నా లవ్ కి సపోర్ట్ చేస్తారని. అందుకని మా పిల్లని సెట్ చేసుకుంటావారా? నిన్న నన్ను హిందీలో హమ్ దో జను లేచిపోదామని, ఇప్పుడేంటే ఇలా? సారీ రా, నీకు ఉండాల్సింది లేదంట కదరా. ఎవరు చెప్పాడే? నేనే చెప్పాను మామ నా లవ్ కోసం అని. మన తమిళ తెలుగు లెక్క కలిసి మిక్స్ అయి ఉందామన్నావు కదే. శివ విధి ఆడిందిరా వింత నాటకం. ఏమైంది? నువ్వే కదా ఇష్టం ఉన్నా లేకున్నా స్కిట్ లో ఆస్లేట్ పక్కన చేయమని చెప్పా. పద బేబీ మన మూవీ కోదాం. పద పద. ఇది వ్యాపారం ఇది. వాడు మనోడు అనుకున్నారా? పగోడ్రా. పోతే పోయిందిలేరా మొద్దు మొహంది. నా సిన్సియర్ లవ్ రా, సీనియర్ తప్పించి ఇంకొకరు చూడండి రా. నీ బొకడాల లవ్ మా పిల్లని చూపిస్తా చూడు ఇప్పుడు. బేబీ చూడండి అడుగు పది అంటున్నాడు. వానికి ఏం తెలుసు కానీ. వేసుకొని తలుపులు వేసుకొని పోండి రా. హలో 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 ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తిను నాది. ఒక్కసారి ఈ డ్రెస్ తీసేసిన తర్వాత ఆ మాటను కరుప్పస్వామి డాలీ
కమ్. డాలీ డాలీ ఫైనల్గా నువ్వు కూడా మోసం చేసావా నన్ను? సో జీవన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? యా బాగుంది, సూపర్. ఏంటి తమిళ్ తెలియమా? కొంచెం కొంచెం తమిళం కుట్టి కొంచెం కొంచెంకే ఇంత ఆగం చేసామంటే ఓ అమ్మా. మీరు నిజంగా హిందీయేనా? మిక్స్డ్ ఉంది. సూపర్. మీ పంచెస్ యాజ్ యూజువల్లీ రెగ్యులర్ పంచెస్. సో నువ్వు అదృష్టవంతుని. సూపర్, బాగుంది. సో ఆల్ ద బెస్ట్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ.